సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ దగ్గరకు వస్తున్న కొద్దీ మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సో కుట్లు అనేవి సిజేరియన్ చేసినప్పుడు మనకి ఈ స్టిచెస్ అనేవి ఏవి మంచివి కావు అని అంటే విప్పే కుట్లు ఉంటాయి, విప్పని కుట్లు ఉంటాయి అన్నమాట. సో విప్పేటి కుట్లు మంచియా లేదంటే విప్పని మంచియా అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. అండ్ పక్కన వాళ్ళని వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే ఎవరైనా సరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, వాళ్ళది షేర్ చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు అయితే నాకు తెలిసైతే నేను 3 ఆపరేషన్లు నాకు అయినాయి, సిజేరియన్లు అనేవి 3 అయినాయి నాకు. సో 3 ఆపరేషన్లకు వెళ్ళి కూడా నేను కుట్లు అనేవి విప్పేవి కాకుండా విప్పని కుట్లే నేను అంటే అవే లోపల అవే ఆరిపోతాయి అన్నమాట. ఇంకా కుట్లు విప్పాల్సిన పని ఏమి ఉండదు. కాకపోతే 15 డేస్ తర్వాత మనల్ని లేదంటే ఒక 9 డేస్ తర్వాత రమ్మని ఒక చిన్న స్టిచ్ అనేది లాస్ట్కి ఎడ్జ్లో ఒక ముడి అనేది వేస్తారు. అది కట్ చేసి లోపల ఒక వైరింగ్ అనేది లాగుతారు. సో అంతేకాని కుట్లు అన్నీ కూడా విప్పడం అలాంటివి అయితే ఉండవు. అండ్ బయటికి కనిపించడం కూడా కనిపించవన్నమాట, లోపలికి వేస్తారు కుట్లు అనేవి. మొత్తం ఇలా బయటికి కనిపించే కుట్లు ఏంటంటే మొత్తం బొంతలాగా కుడుతూ ఉంటారు. సో బయటికి అంతా కూడా ఇలా ఒక చైన్ మాదిరిగా అంటే కుట్లు అనేవి అప్ అండ్ డౌన్స్ కరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలా కనిపించని కుట్లు ఎలా ఉంటాయంటే అసలు ఒక స్టిచ్ అనేది కూడా కనిపించదన్నమాట. మామూలుగా చేతి మీద ఎలా అయితే గీతలు ఉంటాయో అలానే ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. సో నాకు 3 ఆపరేషన్లు అయినాయి, 3 కూడా ఒక్కటే లైన్ లాగా కనిపిస్తాయి. కానీ చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింద వేస్తూ ఉంటారు, అది మనకు కనిపించదు. కాకపోతే స్ట్రైట్ లైన్ అనేది ఒక్కటే ఉంటుంది, అది కూడా కొంచెమే ఇంతవరకే ఉంటుంది. పొట్టకి మరీ ఎక్కువగా ఘాట్లు కూడా పెట్టారనమాట. సో ఇది నాకు తెలిసైతే నేను చాలామందిని అడిగి చూస్తే కూడా హీల్ అనేది కూడా తొందరగా అవుతుందన్నమాట. ఈ విప్పే కుట్ల కంటే కూడా విప్పనేవి తొందరగా మానిపోతూ ఉంటాయి. సో దీనికి మనము ఒక 3 months లోపు వరకు యథావిధి అంటే ఆపరేషన్ నెక్స్ట్ డేకే మనల్ని లేచి కూర్చోబెట్టి నడిపిస్తూ ఉంటారు. సో కొంతమంది చేతులతో వేసిన కుట్లు అంటే బయటికి కనిపించే కుట్లు ఏంటంటే 1 week దాకా కూడా వాళ్ళు కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆపరేషన్ నేను చెప్పే ఆపరేషన్ ఏంటంటే తొందరగా నడవడం, నెక్స్ట్ డేకే నడవడానికి ట్రై చేస్తూ అంటే కూర్చోవడం, నిలబడడం, అటు ఇటు వాకింగ్ చేయడం, మనంతట మనం బాత్రూమ్ పోయి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో తొందరగా హీల్ అవుతూ ఉంటుంది అండ్ కంప్లీట్గా పెయిన్ కూడా అంత ఎక్కువగా ఉండదు. అండ్ మనకి కనిపించడానికి కూడా బాగుంటాయి అన్నమాట కుట్లు అనేవి. మరి పొట్టంతా కూడా గీతలు పడకుండా చిన్న లైన్ అనేది ఏర్పడుతుంది. సో అందుకు ఈ కుట్లు అనేవి చేతితో వేసిన కుట్లు కాకుండా మామూలుగా బయటికి కనిపించని కుట్లు కాకుండా లోపలికి ఉండే కుట్లు అనేవి చాలా మంచి అన్నమాట. ఇదే నేనైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ చాలామంది కూడా ఈ మధ్యకాలంలో చాలామందికి ఇవే చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మాకు విప్పే కుట్లు కావాలి అని చేయించుకుంటున్నారు, కానీ సిటీలో చేయించుకునే వాళ్ళకి మ్యాక్సిమం ఈ కుట్లే వేస్తూ ఉంటారు. అండ్ నాకు 8 years బ్యాక్ అయింది ఆపరేషను. ఆ టైంలోనే నేను ఈ సర్జరీ చేయించుకున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ 2 కూడా నాకు అవే అయినాయి. ఒకవేళ ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళు చేత్తో అంటే బయటికి కనిపించే కుట్లు ఉన్నాయనుకోండి, నెక్స్ట్ టైం ఇంకా తప్పదు, మనకి బయటికి కనిపించే కుట్లే వేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం అప్పుడు మనకి లోపలి కుట్లు ఉండి నెక్స్ట్ టైం అదే కావాలి అనుకుంటే చేస్తారు. లేదు మనకి అక్కడ పచ్చి అనేది ఏమైనా ఉంది లేదంటే ఇంతకుముందు ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉండి అది సెట్ అవ్వట్లేదు అని అంటే మాత్రం మీకు నార్మల్గా బయటికి కనిపించే కుట్లే వేస్తూ ఉంటారు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంతమంది వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి చేస్తూ ఉంటారు, వాళ్ళ కుట్ల కండిషన్ని బట్టి ఈ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో రెండిట్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏది సేఫ్ అంటే లోపలికి ఉండే బయటికి ఒక గీతలాగా కనిపించే కుట్లే చాలా మంచివి. సో అదే మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అదే చేస్తూ ఉంటారు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో లాస్ట్ మూమెంట్లో మనకు వచ్చే డౌట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో లాస్ట్ మూమెంట్లో ఉన్న వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.